ఈ దోమలు ఒకటి ఛీ! రవి సార్, వచ్చేసింది. ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను చెప్పాను కదా నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని. మీరేదో తమాషాకి చెప్తున్నారు అనుకున్నాను. ఇదిగో చూడు బంగారి, నేను ఒక విషయం చెప్పానంటే అది ఖచ్చితంగా చేస్తాను. నా మాట మీద నీకు నమ్మకం లేదా? అయ్యో రవి సార్, మంచు ఎలా కురుస్తుందో చూడండి. ఒకసారి చూడండి, తల ఎంతగా తడైపోయిందో. ఈ టైంలో మామూలుగా విష జ్వరాలు వచ్చే టైం అంటారు. హెల్త్ ఒకవేళ అప్సెట్ అయితే సార్? పోన్లే, ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను? నా మీద నీకు కన్సర్న్ లేదు కదా. హెల్తే కదా పోయేది, నీకు నిద్రే కదా ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళు, పడుకో. చెప్పేది వినండి సార్, దయచేసి రండి వెళ్దాం. నేను రానబ్బా. సార్ రండి సార్. నేను రాను. రండి సార్. ఏ బంగారి వదులు. అరే రండి సార్, మాట్లాడండి. ఏంటి బంగారి నువ్వు? ఉండండి. ఏం చేయబోతుంది బంగారి ఇప్పుడు? తలంతా తడిగా ఉంది. బంగారి అదంతా తుడుచుకోండి అవసరం సార్. లేదు, నాకేం అవ్వలేదు. ఈ టవల్తో రుద్దుకోవడం ఇదంతా ఎందుకు? సార్ తల తుడుచుకోండి సార్. రవి, ఇదే మంచి ఛాన్స్. బంగారి, నాకు తల తుడుచుకోవడం తెలీదు. తల తుడుచుకోవడం రాదా? ఇవ్వండి. ఇప్పుడు పడుకోండి. సరే నువ్వు వెళ్ళు. పడుకోండి సార్. బంగారి, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, రవి సార్, మీరు పడుకోండి. మాట్లాడడానికి ఇది సమయం కాదు. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం, ఓకే? వర్కౌట్ అవుతున్నట్టుంది. అలా జరిగిందా? ఏమంటున్నారండి? ఎప్పుడు? అయ్యయ్యో, ఝాన్సీ అమ్మ మన మీద నమ్మకం పెట్టుకున్నారే. ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలమండి? శశు, ఏంటి శశు? హ? ఈ టైంలో ఎవరితో ఇంత కంగారుగా మాట్లాడుతున్నావు? బంగారి, చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడే నాకు వినోద్ సార్ కాల్ చేశారు. మనం హైర్ చేసుకున్న వాళ్ళు ఒక్కరు కిచెన్లో లేరంట. ఇప్పుడు వాళ్ళ రూమ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయంట. ఆఖరికి లగేజ్ కూడా లేదంట. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదని చెప్తున్నారు. ఫోన్ చేసినా ఆన్సర్ చేయట్లేదంట. ఏం మాట్లాడుతున్నావు శేషు? సరే ఉండు, నేను ఆ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడతా. నేను ఆల్రెడీ చేశాను బంగారి. ఎవరు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. వంట చేయడానికి వచ్చిన 40 మంది షెఫ్ నంబర్స్ నా దగ్గరే ఉన్నాయి. నేను ఒక్కొక్కరికి కాల్ చేసి చూశాను, అన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఏం చేయాలి? ఏంటి ప్రాబ్లం? రవి సార్, మినిస్టర్ ఫంక్షన్లో రేపు వంట చేయాల్సిన షెఫ్స్ అందరూ చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారంట. వాళ్ళ నెంబర్స్కి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుందంట. ఓ మై గాడ్, ఏంటి బంగారి, ఎలా జరిగింది? మంచి ఏజెన్సీయే కదా అది. మంచిదే రవి సార్, కానీ ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. షిట్, ద్రోహం చేశారు. ఇదంతా ప్లాన్ చేసి చేశారు. ఇప్పుడు వాళ్ళని తిట్టి ప్రయోజనం లేదు. పొద్దుటి 5,000 మందికి వంట చేయాల్సింది. ఇప్పుడు వంట చేయడానికి ఎవరూ లేరు. ఎలా ఈ గండ నుంచి గట్టెక్కుతామో తెలియట్లేదు. సరే బంగారి, ఆ ఏజెన్సీ అడ్రస్ చెప్పు, నేనే నేరుగా వెళ్ళి మాట్లాడతాను. వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తానో చూడు. సార్, వెళ్ళి గొడవ పడితే మనకే వస్తుంది సార్. మనం ఇప్పుడు ముందు ఏం చేయాలని ఆలోచిద్దాం, తర్వాత సంగతి తర్వాత. తెల్లారటానికి ఎక్కువ టైం లేదు. అంతలో ఎలా చేస్తాం బంగారి? బావా, మనం అందరం కలిసి వండితే అవుతుంది కదా. రేయ్, 5,000 మందికి వంట చేయాలరా, అయ్యే పని కాదు. ఝాన్సీ అమ్మకు తెలిసిందంటే అంతే బావా. మీ ఇద్దరి మీదే నమ్మకం పెట్టుకున్నారు. ఆవిడ నమ్మకం అంతా పోతుంది బావా. రేయ్, కాసేపు ప్రశాంతంగా ఉండరా, ఏదో ఒక దారి దొరుకుతుందిలే.
రే రవి, ఇలా అక్కడికి ఇక్కడికి తిరిగితే ఏమొస్తుందిరా? సమస్య తీరిపోతుందా ఏంటి? ఏదైనా ఆలోచించరా. ఈ టైంలో హైడ్ చేసుకోవడానికి కొత్త వాళ్ళని ఎక్కడ వెతుకుతాం? ఇలాంటి సమయంలో మన షెఫ్స్ని మాత్రమే పెట్టుకుని మనం డీల్ చేయగలమా? ఇప్పుడు ఏం చేయాలని తెలియడం లేదు. జాన్సమ్మకి తెలిసిందంటే అంతే సంగతి. మన మీద పెట్టుకున్న నమ్మకమే పోతుంది. బంగారి, నమ్మకంతో ఉండు. ఎలా రవి సార్? మినిస్టర్ మన గురించి ఏమనుకుంటారు? జాన్సమ్మ ఈ ఫీల్డ్లో కష్టపడి కట్టుకున్న పేరు సార్. పొద్దుటే మన వల్ల అదంతా నాశనం అయిపోతుంది. బంగారి, ఇంకా టైం ఉంది. మనం ఈ ప్రాబ్లంని రెక్టిఫై చేయగలం. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. మన దగ్గర ఎంతమంది షెఫ్స్ ఉన్నారు? ఎక్స్పీరియన్స్డ్ షెఫ్స్ మన దగ్గర 15 మంది ఉన్నారు. సరే, ముందు వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు. పని మొదలు పెట్టమని చెప్పు. నేను బయటికి వెళ్ళేసి వస్తాను. ఎక్కడికి సార్? బంగారి, నేను జానుని తల వంచుకునేటట్టు చేయను. ఇది మన కంపెనీ, మనందరి గౌరవం. అది నేను కాపాడతాను. వంట చేయడానికి కావాల్సినవన్నీ మన షెఫ్స్ ని పెట్టి ఆర్గనైజ్ చేయి. కేడి, శేషు, మీరిద్దరు బంగారికి హెల్ప్ చేయండి. సరేనా? నేను సరే బావా. ఓహో, మొత్తం పేరు బంగారు మీద వేసేసి వీడు తప్పించుకుంటున్నాడా? పోనీలే పోనీలే. టైం మించిపోతుంది. ఏం చేయాలి? రవి సార్ కూడా ఇప్పుడు లేరు. అబ్బా, ఏ కేడి, నూనె వేడిగా ఉంది, కూరగాయలు తీసుకురా. అమ్మా, ఎత్తరా, ఎత్తు. రే, చూసి పట్టుకోరా, పట్టుకో, పట్టుకో. అయ్యో, కేడి, ఏంటి కేడి? చిన్న తప్పు జరిగినా జాన్సమ్మ తల జీవితంలో ఎత్తుకోలేరు. వీడికి పట్టుకోమని చెప్తూనే ఉన్నాను బంగారి. వీడు ఒక్కటి ఇవ్వాలి. నువ్వే తొందరపడ్డావుగా. బంగారే, ఈరోజు జరగబోయేదానికి ఝాన్సీ నిన్ను క్షమించినా నీ మనఃసాక్షి నిన్ను క్షమించదు బంగారే. జరిగిన అన్ని తప్పులకి నేనే కారణం అని ఒప్పేసుకుని పెట్టె సర్దుకొని నువ్వు వెళ్ళిపోతావు. అదే జరగబోయేది.